అన్ని ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా యేసు ప్రభువా, ఈ ఉదయకాలమందు నేను మా కుటుంబము సంఘము ప్రభువా, వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా మీ పవిత్రమైనటువంటి పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, మీ పాదములు స్వచ్ఛమైన అపరంజి వంటివి. ఆ పాదాలకు ఉన్నటువంటి ఆ పరిశుద్ధత శిరస్సు వంచి సాష్టాంగపడి నమస్కరిస్తున్న మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థన, మా విన్నపాలు అలక్ష్యము చేయకండి దేవా. దయచేసి కనికరాన్ని చూపెట్టండి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా, మీ పవిత్రత కొరకు ఎదురు చూస్తూ కన్నీరు కారుస్తున్నారు. వారిని కనికరించండి, కనికరించండి. మీ మీద, వారి మీద మీ కృప సమృద్ధిగా కుమ్మరించండి. నా నోట మాటలు మీరు నా ప్రభ ఉంచండి. మీ మాటలు నేను ప్రజలతో మాట్లాడినట్లుగా కృప చూపెట్టండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆహాబు ఏలియాని చూసి నా పగవాడ అని అన్నాడు. ప్రియులారా, జనవరి మాసం 10వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం. ఇక్కడ చూడండి, అహాబు ఏలియా ప్రవక్తని చూసి నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కితినా అని పలికాడు. ఒక తప్పు చేసేటటువంటి వ్యక్తి సేవకుని చేతిలో చిక్కినట్టే. సంఘంలోకి వచ్చేటటువంటి వ్యక్తులను మనము పరిశీలన చేయాలి. వారి కుటుంబ పరిస్థితి, వారి పిల్లల పరిస్థితి ఎరిగి వారితో మాట్లాడాలి. మనము ముఖస్తుతి పనికిరాదు. వారి ఇంటికి వెళితే మంచి భోజనం ఇస్తారని, వారి ఇంటికి వెళితే ఏదో కానుకలు ఇస్తారని, వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారని మనము ముఖస్తుతి చేయకూడదు. వారు మన చేతికి దేవుడు చిక్కించాడు. దైవ సేవకుడా, ఇది గమనించు. ఒక సేవకుని చేతికి తప్పు చేసిన వాడిని దేవుడు పట్టించాడు. వాడి తప్పు వదిలేటంత వరకు వానిని మనము హెచ్చరించాలి, వాడిని గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అంతేకాని వాడిచ్చే డబ్బులో, వాడిచ్చే భోజనము, దుస్తులో తీసుకొని వానికి ఆశీర్వాదాలు చెప్పద్దు. ఎంత పొరపాటు చేస్తున్నామో మనం. దేవుడు చెప్పాడు, నా చేతిలో చిక్కితివి. యెహోవా ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, నేను మీ మీదికి అపాయము రప్పిస్తాను, నీ సంతతి వారిని నాశనము చేస్తాను. అల్పులేమి ఘనులేమి. ఇజ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ కూడా నిర్మూలన చేస్తానని చెప్పాడు. ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును, అహీయా కుమారుడైన బెయేషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు కూడా చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా అహాబుకు చెప్పాడు. ఇలాగ చేసినటువంటి యెరోబాము, ఇలాగ చేసిన బయేషా వారి కుటుంబాలన్నీ నాశనమైపోయాయి. ప్రియులారా, గమనించాలి.
కొన్ని కుటుంబములకు నాశనం, ఆ నాశనానికి కారణం ఆ తల్లి అయి ఉంటుంది, లేక ఆ తండ్రి అయి ఉంటాడు. పిల్లలు భ్రష్టులుగా తిరుగుతూ ఉంటారు, వారి పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి. ఈ రోజున ఎన్నో కుటుంబాలు, లెక్కలేనన్ని కుటుంబాలు భ్రష్టత్వంలో నడుస్తూ ఉన్నాయి. ప్రియులారా, గమనించాలి. ఆ భ్రష్టత్వం నుండి వారు బయటికి రావటానికి దేవుడు కృప చూపెట్టాలి. దేవుడు కృప చూపెట్టాలి. దేవుడు కృప చూపెట్టాలి. అద్భుతకరుడైనటువంటి దేవుడు ఒక దైవ సేవకుని చేతిలో చిక్కినటువంటి వ్యక్తిని ఏ రీతిగానైనా ప్రభువులోకి నడిపించాలి. అంతేకాని వాడు పాపంలో ఉంచి మనము వానికి ఆశీర్వాదాలు చెప్పే ఆ బుద్ధిహీనమైనటువంటి ప్రసంగాలు మనము చేయకూడదు. చూడండి అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేయును, పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులందరూ కుక్కలు తినివేయును అని చెప్పాడు. యెజబెలును కుక్కలు తినేస్తాయి. యెజ్రెయేలు ప్రాకారము దగ్గర ఆమెని కుక్కలు తినేస్తాయి అని చెప్పాడు. పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులందరినీ కుక్కలు తినివేస్తాయి. బయటి భూముల్లో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేస్తాయని చెప్పాడు. ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి! ఒక పొలం కొరకు కకృతి పడి వారు వారి సంబంధీకులకు ఎంత విపత్తు తెచ్చుకున్నారో దేవుడైన యెహోవా ఎంత భయంకరంగా వారితో మాట్లాడుతున్నాడో ఆలోచించాలి. ఒక్క పొలం కొరకు, పొలం ఎవరిది? నాబోతుది, యెజ్రెయేలీయుడైన నాబోతుది. నాబోతు అనగా అభివృద్ధి. నాబోతు పొలములో యెజ్రెయేలీయుడంటే యెహోవానే విత్తును అని అర్థం. తన పొలములో దేవుడు పనిచేస్తూ ఉన్నాడు, దేవుడు విత్తుతూ ఉన్నాడు. ఆ పొలమును, ఆ ఫలసాయమును అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అటువంటి పొలమును లాక్కొన్నారు ఈ యెజబెలు, అహాబు. అందుకు దేవుడు చాలా భయంకరంగా వారిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. అమోరీయుల ఆచారాలన్నీ కూడా అహాబు, యెజబెలు మాటలు విని పాటించాది. విగ్రహారాధన చేశాది, బహుహేయముగా ప్రవర్తించారు. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ చెప్పారు, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట నేను చూచాను. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి నేను రప్పించదనని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులారా, గమనించాలి. ప్రభుల వారు చూస్తూ ఉన్నాడు. ప్రవక్త తిష్బీయుడైన ఏలియా అహాబుకు దేవుడు చెప్పిన విషయాలు చెప్పి వెళ్ళాక అహాబు గోనెపట్ట కట్టుకొని వస్త్రాలు చింపుకొని ఆయన గోనెపట్ట మీద పడుకొని ఉపవాసముండి ఆయన వ్యాకులపడుచుండగా ప్రార్థన చేస్తూ దుఃఖపడుతూ ఉన్నాడు. దేవుడు అతన్ని చూసి
ప్రవక్త ఏలియాకు తిరిగి ప్రత్యక్షమై అహాబును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచి తిని, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత అపాయం అతని కాలమందు కాక అతని తరువాత అతని కుమారుని కాలమందు అపాయము సంభవిస్తుంది అని చెప్పాడు. అయ్యలారా గమనించాలి, ఈరోజు చాలామంది దేవుని సేవకులకు నా మనవి, ఈ రోజున చాలామంది దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప ఆధిక్యతని మనము దుర్వినియోగం చేసుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. చాలామంది సేవకులు ఒక రాజుల్లాగా ప్రవర్తిస్తారు. వాళ్ళ ముందు ఎవరు కూర్చోకూడదు, నిలబడే ఉండాలి. వాళ్ళ ముందు వారి భోజనపు బల్లలో వారికి సంబంధించిన వారి కూర్చొని భోంచేయాలి, మిగిలిన వారు దూరంగా భోంచేయాలి. చాలామంది సేవకుల తీరు ఈ రీతిగా ఉంది. వారి చుట్టూ వారిని కలవాలంటే వారి చుట్టూ ఉన్నటువంటి వారి అనుమతి మొదట కావాలి వారిని కలవటానికి. నన్నొక్కసారి ఒక ఆయన అడిగాడు, ఒక దైవ సేవకుని దగ్గరికి నేను వెళితే నీకు అపాయింట్మెంట్ ఉందా అని అడిగాడు. లేదు బాబు అంటే, అపాయింట్మెంట్ తీసుకోవాలండి, మీరెవరు, మీరు ఎక్కడి నుండి వచ్చారో చీటీ రాసి నాకు ఇవ్వండి, అయ్యగారికి పంపుతాను, అయ్యగారు ఓకే అంటే తరువాత వెళ్ళుదురుగా నేనని. నాకు నిజంగా చాలా దుఃఖం అనిపించాది. నేను మోకరించి ప్రార్థిస్తే ప్రభు అక్కడ నా ప్రార్థన వింటాడే, నా మొర ఆలకిస్తాడే. ప్రభు దైవ సేవకుని కలవటానికి ఇంత పెద్ద పని ఉందా అని చాలా దుఃఖంగా ఆ స్థలంలో నుండి వెళ్ళిపోయాను. మంచిది కాదండి. ప్రజలు మన కొరకు కనిపెట్టేటప్పుడు మనమేదో పెద్ద వ్యక్తులుగా ప్రవర్తించు, అది మానుకొందురుగాక. ఆమెన్.